పెళ్ళి రెండక్షరాల కలయిక మాత్రమే కాదు, రెండు జీవితాల కలయిక. అంతేనా? రెండు కుటుంబాల కలయిక. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. భవానీపురంలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఒకరి పేరు ధర్మారావు, మరొకరి పేరు శంకర్. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే ఊర్లో పక్కపక్క ఇండ్లల్లో ఉండేవారు. ధర్మారావు భార్య పేరు వనజాక్షి, శంకర్ భార్య పేరు హైమావతి. ధర్మారావు మరియు శంకర్ ఇద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. ఇద్దరూ ఎప్పుడు మాట్లాడుకోవాలన్నా తమ ఇండ్ల మధ్య ఉండే పిట్టగోడ వద్దకొచ్చి మాట్లాడుకునేవారు. అలానే ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి శంకర్, టిఫిన్ అయ్యిందా? ఇంకా లేదు ధర్మారావు. అన్నట్టు నువ్వు టిఫిన్ చేశావా? లేదు శంకర్, మీ ఇంట్లో వంట పూర్తయిందేమో, ఇంటికి వచ్చి టిఫిన్ చేద్దామని అనుకున్నాను. ఇవాళ ఏదో వ్రతం ఉందట కదా, అందుకే మా ఆవిడ మా కూతురు చేత ప్రత్యేక పూజలు చేస్తూ ఉంది. అవునా? మా ఇంట్లో కూడా ఏదో జరుగుతూనే ఉంది. ప్రసాదమైనా ఎప్పుడు పెడతారో ఏమో. ఒకప్పుడు టిఫిన్ ఎంత ఆలస్యమైనా ఏమీ అనిపించేది కాదు. ఈ మధ్య షుగరు, బీపీ రెండూ వచ్చింది కదా, అప్పటి నుండి ఏం ఆలస్యమైనా నీరసం వచ్చేస్తుంది. ఎంతైనా మనం రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాం కదా. అవునవును, ఈ పూజ ఎప్పుడవుతుందో ఏమో. అలా అప్పుడే రెండిండ్లల్లో నుండి గంట శబ్దం వినిపిస్తుంది. వెంటనే ధర్మారావు తన ఇంట్లోకి వెళ్తాడు. శంకర్ కూడా తన ఇంటికి వెళ్తాడు. పూజ అయిపోయిందా? ఆ ఇప్పుడే అయింది. ఇదిగోండి, హారతి తీసుకోండి. దేవుడా, నన్ను నా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడు స్వామి. ఇంతేనా? ఇన్నేళ్ళొచ్చినా దేవుణ్ణి ఏమడగాలో ఎలా అడగాలో కూడా మీకు తెలియటం లేదు. వెళ్ళండి, దగ్గరికి వెళ్ళి కూతురికి త్వరగా పెళ్లి కావాలని అడగండి. మనం అడగాలా ఏంటి? ఆ ఏడుకొండల వాడికి తెలియదా ఏంటి? ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇది మరీ బాగుంది. అయినా దేవుడికసలేం తెలీదు చెప్పండి. ఆయనకు అన్నీ తెలుస్తాయి. కాకపోతే అడగటం మన కర్తవ్యం. ఇప్పుడు వంట చేయటం తల్లి బాధ్యతైతే ఆకలిగా ఉందని అడగటం పిల్లాడి కర్తవ్యం కదా. ఇది కూడా అలాంటిదే. వెళ్ళండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి పెళ్లి సంబంధం రావాలని కోరుకోండి. అలా వనజాక్షి ధర్మారావుతో చెబుతుంది. భార్య చెప్పినట్టుగానే ధర్మారావు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కోరుకుంటాడు. ఏడుకొండలవాడా, నా కూతురికి ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చేలా చేయి స్వామి. నా కూతురికి మంచి సంబంధం వచ్చి పెళ్లి జరిగితే నీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. అలాగే నీ 7 భక్తులకు అన్నదానం చేస్తాను. అలా ధర్మారావు దేవుణ్ణి వేడుకుంటాడు. మరోవైపు శంకర్ కూడా దేవుణ్ణి ఇలా వేడుకుంటూ ఉంటాడు. పూజ బాగా జరిగిందండి. దేవుని వద్దకు వెళ్ళి ఏమైనా కోరుకోండి. స్వామి ఏడుకొండలవాడా, ఈ నెల్లు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. నీకు తెలియనిది కాదు, నా కూతురు పెళ్లి వయసు వచ్చింది. తనకొక మంచి సంబంధం వెతికిపెట్టే బాధ్యత నీదే. భారమంతా నీమీదనే వేస్తూ ఉన్నాను స్వామి. మమ్మల్ని సదా కాపాడు. అలా శంకరయ్య కూడా దేవుణ్ణి వేడుకుంటాడు. ధర్మారావుకి 2 పిల్లలు, ఒక కొడుకు అలాగే ఒక కూతురు. ధర్మారావు కొడుకు పేరు జగదీష్, కూతురి పేరు జాహ్నవి. జగదీష్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒరే జగదీష్, నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పావుగా, ఏమైందది? ఉద్యోగం రాలేదు నాన్నా. సరిపోయింది. నీ వయసుకి నాకు పెళ్లి కూడా అయిపోయింది. 2 సార్లు ప్రమోషన్ కూడా వచ్చింది. కానీ నువ్వేమో ఇంకా ఒక్క ఉద్యోగాన్ని కూడా సంపాదించలేకపోతున్నావు. నీకొక చెల్లి ఉందన్న విషయం మర్చిపోయావా? దానికి పెళ్లి చేయాలి, నీ చెల్లికి మంచి జీవితం అందించాలి అంటే నువ్వు వెంటనే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అవును నాన్న, మంచి ఉద్యోగం కోసమే వెతుకుతూ ఉన్నాను. రేపు మరో 2 ఇంటర్వ్యూలున్నాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఒరే జగదీష్, నువ్వేమీ కంగారు పడకురా. ఈ ఏడాది నీకు చాలా బాగుంది. ఈ సంవత్సరంలోనే నీకు ఉద్యోగం వస్తుందని మన శాస్త్రిగారు కూడా చెప్పారు. అంతేకాదు, మన జాహ్నవికి కూడా మంచి పెళ్లి సంబంధం వస్తుందని కూడా చెప్పారు. అవునా? అయితే ఈ సంవత్సరం మనకు శుభం కలగబోతుందన్నమాట. ఇదిగో జగదీష్, కాస్త కష్టపడు. ఎలా అయినా ఈ సంవత్సరంలో నువ్వు ఉద్యోగం సంపాదించాలి. మనమిద్దరం కలిసి చెల్లికి పెళ్లి చేయాలి. సరే కాని నేను ముందు రోజా దగ్గరికి వెళ్తాను. నాకింట్లో బోర్ కొడుతుంది. ఎప్పుడు చూసినా నువ్వు ఆ రోజా ఇంటికి వెళ్ళడమేనా? తనొక్కసారైనా ఇటొచ్చిందా? అమ్మా, రోజా నాలా కాదు, చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ ఉంటుంది. నాకు బోర్ కొట్టి తన దగ్గరికి వెళ్తున్నాను అంతే. ఏంటి, ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటుందా?
సరిపోయింది. మీ స్నేహితుడి కూతురికి ఒక్క పని కూడా రాదండి. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చొనుంటుంది. వాళ్ళమ్మేమో దానికి పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఒక్క పని కూడా చేతకాని పిల్ల అత్తగారింటికి వెళ్ళి మాత్రం ఏం సుఖపడుతుంది? చాల్లే అమ్మా, అక్కడికి నాకేదో అన్ని పనులొచ్చినట్టు. సరేలే, నేను రోజా దగ్గరికెళ్తున్నాను అంటూ జాహ్నవి పక్కింటికి వెళ్ళిపోతుంది. రోజా ఎవరో కాదు, శంకర్ కూతురు. ధర్మారావు మరియు శంకర్లాగే జాహ్నవి, రోజా కూడా మంచి ఫ్రెండ్స్. శంకర్కి కేవలం ఒక కూతురు మాత్రమే ఉంటుంది. రోజా, రోజా, ఆంటీ, రోజా ఎక్కడుంది? నువ్వా జాను? రామ్మా, లోపలికి రా. రోజా తన గదిలోనే ఉంది, లోపలికి వెళ్ళమ్మా. అలా హైమావతి చెప్పడంతో జాహ్నవి రోజా గదిలోకి వెళ్తుంది. రోజా ఆ టైంలో యోగా చేస్తూ ఉంటుంది. హాయ్ జాను, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి రోజా, యోగా ఎందుకు చేస్తున్నావు? సన్నగానే ఉన్నావు కదా, ఇంకా సన్నపడాలనుకుంటున్నావా? అస్సలు బాగోదు. ఇప్పటికే చాలా సన్నగా ఉన్నావు నువ్వు. ఇంకా సన్నబడితే నిన్నస్సలు చూడలేం. అయ్యో, వ్యాయామం చేయటం ద్వారా కేవలం సన్నబడతామని ఎవరు చెప్పారు? శరీర బరువు తగ్గించుకోవడం కోసమే వ్యాయామం చేయాలా? ఫిట్గా ఉండటం కోసం కూడా వ్యాయామం చేయొచ్చు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యాయామం చేయాలి. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నాకింట్లో బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను. లూడో, కార్డ్స్ లాంటివి ఆడుకుందామా? అమ్మో, నాకంత ఫ్రీ టైం లేదు. నేను ఆన్లైన్లో భరతనాట్యం నేర్చుకుంటున్నాను. వ్యాయామం చేయటం అయిపోయిన వెంటనే భరతనాట్యం క్లాస్కి అటెండ్ అవ్వాలి. సరిపోయింది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావా? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? మొన్నేమో స్పానిష్ భాష నేర్చుకుంటున్నావని చెప్పావు, ఇక ఇప్పుడేమో భరతనాట్యం నేర్చుకుంటున్నానని అంటున్నావు. ఇవన్నీ నీకసలెందుకు ఉపయోగపడతాయి? సరే కాని, ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలేమైనా వచ్చాయా? ఏంటి, పెళ్లి సంబంధాలా? దాని గురించి నాకేం తెలీదు. నీకేమైనా పెళ్లి సంబంధాలొచ్చాయా? బోలెడనొచ్చాయిలే, కానీ అందులో నాకు నచ్చినవి ఏవీ లేవు. మొన్న ఈ మధ్య ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి చాలా తక్కువ శాలరీ. అమ్మో, వద్దని చెప్పేశాను. అవునా? నాకు తెలిసి 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న అబ్బాయిల శాలరీ చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తమ కెరీర్ని ఎప్పుడే కదా మొదలు పెడతారు. శాలరీ పెరగాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆయన తక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిల నుండి ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేయటం తప్పే కదా. అందుకే ఇంట్లో ఒక విషయం చెప్పాను, ఈ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిల జోలికి వెళ్ళకండి అని. మంచి బిజినెస్ చేసే అబ్బాయిలని వెతకమని చెప్పాను. వాళ్ళైతే కాస్త ఎక్కువ సంపాదిస్తారు కదా. అమ్మో జాను, నువ్వు నిజంగా చాలా తెలివైన దానివే. నువ్వు కూడా నాతో పాటు డాన్స్ క్లాస్లో జాయిన్ అవుతావా? మనం బయటకెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే జూమ్ క్లాస్ ద్వారా డాన్స్ నేర్చుకోవచ్చు. రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అంటూ జాహ్నవి అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఏంటి, అప్పుడే వచ్చేసావు? ఇంకాసేపు నీ ఫ్రెండ్ దగ్గర ఉండొచ్చు కదా. ఏం చేస్తుంది నీ ఫ్రెండ్ ఇంతకీ? డాన్స్ నేర్చుకుంటుంది. ఏంటి, అవునా? ఈ వయసులో డాన్స్ అవసరమా? రేపో మాపో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే పిల్లకి డాన్స్ అవసరమా? ఇంటి పని, వంట పని నేర్పించకుండా ఈ డాన్స్లు అవసరమా అసలు? అరే ఊరుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఉదయం లేచినప్పటినుండి ఆ పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడవేనా? చూడే, ఈయనకే కోపం వస్తుంది. ఎంతైనా స్నేహితుని కుటుంబం కదా, ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నారు. అవునమ్మా. అలా వనజాక్షి ఎప్పుడూ పక్కింటి రోజాని తిడుతూ ఉండేది. మరోవైపు జగదీష్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఆఫీస్ నుండి బయటికొస్తాడు. వెంటనే ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్లి స్వీట్స్ కొని ఇంటికి తీసుకుని వస్తాడు. అమ్మా, ఓ అమ్మా, నాన్నెక్కడా? నాన్న కనిపించడం లేదే. జాహ్నవి ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాన్రా అన్నయ్య. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? నాకు జాబ్ వచ్చింది. నెలకు 50,000 రూపాయల శాలరీ. ఇంతకీ నాన్నెక్కడ కనిపించడం లేదు? వామ్మో, నువ్వు చెబుతుంది నిజమేనా? ఆ దేవదేవునికి ధన్యవాదాలురా. మీ నాన్న ఇప్పుడే పక్కింటికి వెళ్ళాడు అవునా? ఇప్పుడే నేను నాన్నని కలిసొస్తాను. అంటూ జగదీష్ శంకర్ ఇంటికి వెళ్తాడు. ధర్మారావు మరియు శంకర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి జగదీష్ వెళ్ళి ఇలా చెబుతాడు. నాన్నా, గుడ్ న్యూస్! నాకు జాబ్ వచ్చింది. నిజమా? నిజం నాన్నా, నెలకు 50,000 రూపాయల శాలరీ. వావ్ జగదీష్, సూపర్ రా. చాలా థ్యాంక్స్ అంకుల్.
అలా జగదీష్ చెప్పడంతో ధర్మారావు అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆనందంతో వస్తున్న ఆ కన్నీళ్లను శంకర్ తుడుస్తూ ధర్మారావుతో ఇలా అంటాడు. ఇంకా ఎందుకురా ఏడుస్తూ ఉన్నావు? నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. నీ కొడుకు ఉద్యోగం సాధించాడు. తన కాళ్ళపై తాను నిలబడబోతున్నాడ్రా. ఇంకా ఏడుస్తావేంట్రా? ఆనందంతో ఈ కన్నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయిరా. నిజంగా నమ్మలేకపోతున్నాను. నా కొడుకు పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభించింది. ఇదిగో హైమావతి, చూస్తూ నిలబడ్డావేంటి? వంటగదిలోకి వెళ్ళి చక్కెర తీసుకొనిరా. అలా శంకర్ చెప్పడంతో హైమావతి వంటగదిలోకి వెళ్లి స్వీట్ తీసుకుని వస్తుంది. చాలా ఆనందంగా ఉంది బాబు. ఇలాగే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చాలా థ్యాంక్స్ ఆంటీగారు. కంగ్రాట్స్ అన్నయ్య, నువ్వు నీ డ్రీమ్ జాబ్ని సాధించావు. యూ డిడ్ ఇట్. థ్యాంక్ యూరా రోజా. అలా అందరూ జగదీష్ని తెగ పొగుడుతూ ఉంటారు. జగదీష్ ఎంతో సంతోషపడతాడు. ఆనందంగా ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెడతాడు. కొడుకు ఉద్యోగానికి వెళ్లి డబ్బు సంపాదిస్తుంటే ధర్మారావు తెగ పొంగిపోతూ ఉంటాడు. ఏంటండి, నిన్న మొన్నటి నుండి మీ ఫేస్లో గ్లో బాగా పెరిగిపోయింది. అంతకుముందు ఇంత గ్లో అయితే లేదు. ఏదో జరిగింది. ఎదిగిన కొడుకు ఉద్యోగానికి వెళ్ళి బాగా సంపాదిస్తూ ఉంటే ఎందుకు హాయిగా ఉండదు చెప్పు? ఆహా, ఈ నుండి వచ్చినదే ఈ గ్లో. పర్వాలేదే, కొడుకుని చూసి ఇంతగా మురిసిపోతున్నారన్నమాట. అలా ధర్మారావు మరియు వనజాక్షి కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికి పెళ్ళిళ్ల పేరయ్య వస్తాడు. ఏంటి ధర్మారావు గారు, కొడుక్కి ఉద్యోగం వచ్చిందట? అవునండి, అవును. అప్పుడే ఈ వార్త మీ దాకా కూడా వచ్చేసిందా? నా దాకా రాని వార్త ఏదైనా ఉంటుందా చెప్పండి. సరే గాని మీకు ఇంకొక శుభవార్త తీసుకొనొచ్చాను. ఈ అబ్బాయి ఫోటో చూడండి. పేరు రఘు. ఈ మధ్య ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తండ్రి చిన్నతనంలోనే కాలం చేశాడు. తల్లి కష్టపడి అబ్బాయిని పెంచి పెద్ద చేసింది. సొంత ఇల్లుంది, కానీ పెద్దగా ఆస్తులేమీ లేవు. అబ్బాయి చాలా మంచివాడు. నేను బాగా ఎంక్వైరీ కూడా చేశాను. ఈ సంబంధం మీ ఒక్కగానొక్క కూతురికి బాగా సరిపోతుంది. నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. ఆస్తి అంతస్తు లేని వాళ్ళకి నా కూతుర్ని ఎలా ఇవ్వమంటారు? నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. చూడండి, ఈ సంబంధం మాకు తగ్గ సంబంధం కాదు. ఆ అబ్బాయి ఈ మధ్య ఉద్యోగం సంపాదించాడని అంటూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే జీతం కూడా తక్కువే అని అనిపిస్తుంది. ఇల్లు తప్ప మరే ఆస్తి లేని వాళ్ళకి నా కూతురుని ఎలా ఇవ్వగలను? చూడండి, నా కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉండాలి. ఏ తండ్రైనా ఇలానే అనుకుంటాడు. కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉండాలి అనేదే తల్లిదండ్రుల మొదటి ఆలోచన. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మారిపోయింది ఈ మధ్య పెళ్లి సంబంధాలు. నేను ఏం మాట్లాడుతూ ఉన్నానో మీకు అర్థమైందనుకుంటాను. ఎందుకు అర్థం కాలేదు? బాగానే అర్థమైంది. మంచి సంబంధం కావాలంటే అందుకు బాగా కట్నం కూడా ఇవ్వాలని అంటూ ఉన్నారు కదా. చూడండి, అమ్మాయి భవిష్యత్తు కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. కట్నం ఎక్కువైనా పర్లేదు, ఎలాగోలా ఇచ్చేస్తాం. మా అమ్మాయి బాగుండాలంతే. అయితే నా వద్ద మీకు సరిపడే మరొక సంబంధం ఉంది. ఇదిగోండి, ఈ అబ్బాయిని చూడండి. ఈతని పేరు నవీన్. ఈతని తండ్రి పేరు గోవిందయ్య, తల్లి పేరు లక్ష్మి. బాగా డబ్బున్న వాళ్ళు. అబ్బాయి బ్యాంకు మేనేజరు. కట్నం బాగానే అడుగుతూ ఉన్నాడు. అలా పెళ్ళిళ్ల పేరయ్య చెప్పడంతో వనజాక్షి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. అమ్మో, బ్యాంక్ మేనేజరే అంటే బాగా జీతం వస్తుంది. ఈ సంబంధం బాగుందండి. వెంటనే వాళ్లతో మాట్లాడండి. చూడండి, ఆ అబ్బాయి కూడా ఎంత బాగున్నాడో. మన అమ్మాయికి సరైన జోడి. నాకు కూడా అదే అనిపిస్తుంది వనజాక్షి. మన అమ్మాయికి నచ్చుతాడా? ఎందుకు నచ్చడు చెప్పండి. బాగా నచ్చుతాడు. ఈ సంబంధం మాకు బాగా నచ్చింది. వెంటనే మా వివరాలు కూడా అవతల వారికి తెలియజేయండి. వారికి కూడా సమ్మతమే అయితే వెంటనే సంబంధాన్ని నిశ్చయం చేసుకుందాం. ఏవండి, ఇందాక చెప్పిన ఆ మరో అబ్బాయి సంబంధం ఉంది కదా, అదే ఆ అబ్బాయి పేరు రఘు అని చెప్పారుగా. నాకెందుకో ఆ సంబంధం మన పక్కింటి రోజాకి బాగా సరిపోతుందని అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి సంబంధాన్ని పక్కింటి శంకర్ గారితో కూడా మాట్లాడండి. ఎందుకంటే వాళ్లక్కూడా వాళ్ళ అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నారు కదా. అవునవును, ఒకసారి ఆ సంబంధాన్ని పక్కింటి శంకర్తో కూడా చెప్పు. ఆ అబ్బాయి మంచివాడు అని అంటున్నావుగా, పక్కింటి శంకర్ కుటుంబానికి ఆ సంబంధం నచ్చవచ్చు. అలా ధర్మారావు పెళ్ళిళ్ల పేరయ్యతో చెబుతాడు. పెళ్ళిళ్ల పేరయ్య పక్కింటికి కూడా వెళ్తాడు. రండి రండి, ఎలా ఉన్నారు? ఈ మధ్య ఇటువైపుకి రావడమే మానేశారు. ఈ మధ్య పనిలో చాలా బిజీ అయిపోయానులేండి. మీ అమ్మాయి కోసం ఒక మంచి సంబంధాన్ని తీసుకొనొచ్చాను. అవునా, ఏది చూపించండి.
ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి పేరు రఘు, తల్లి పేరు సూరమ్మ. చిన్నతనంలోనే తండ్రి కాలం చేశాడు. అంటూ రఘు గురించి మొత్తం చెబుతాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. అందులోనూ ఒక్కడే కొడుకు. నాకున్నది కూడా ఒక్కతే కూతురు. ఈ సంబంధం ఎందుకో బాగుందని నాకు అనిపిస్తుంది హైమావతి. నువ్వేమంటావు? నాకు కూడా బాగానే ఉందని అనిపిస్తుందండి. కాకపోతే ఆస్తులేమీ లేవని అంటున్నారు. రేపొద్దున హఠాత్తుగా ఏదైనా ఇబ్బందొస్తే వాళ్ళని ఆదుకోవడానికి వారికంటూ ఏదైనా ఆస్తుండాలి కదా. మనకేమైనా ఆస్తులున్నాయా చెప్పు, లేదా కొడుకైనా ఉన్నాడా చెప్పు. సాధారణ అమ్మాయి తల్లిదండ్రుల కంటే మనకు కాస్త ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు వారి కోసం ఒక అల్లుణ్ణి వెతుక్కుంటారు. కానీ మనం అల్లునితో పాటు మన కోసం ఒక కొడుకుని కూడా వెతుక్కోవాలి. కాబట్టి ఆ ఆస్తి అంతస్తు ఉన్న కుర్రవాడి కంటే మంచితనం అలాగే విలువలున్న అబ్బాయి మనకు కావాలి. అబ్బా, ఏం చెప్పారండి! మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఆలోచించే విధానం కూడా చాలా బావుంది. ఒక పని చేస్తాను, వెంటనే అబ్బాయి తరఫు వాళ్లకు నీ గురించి చెబుతాను. వాళ్ళకి కూడా ఓకే అయితే మీ ఇరు కుటుంబాలకి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. అలా పెళ్ళిళ్ళ పేరయ్య విషయాన్ని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గోవిందయ్య తన భార్య లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, ఆ పెళ్ళిళ్ళ పేర ఏమైనా ఫోన్ చేశాడా? ఫోన్ చేయడం ఎందుకు అని నేరుగా మీ వద్దకే వచ్చేశాను. ఇదిగోండే, ఈ అమ్మాయిని చూడండి. పేరు జాహ్నవి. చాలా మంచమ్మాయి. మంచమ్మాయా లేక చెడ్డమ్మాయా అని మేము అడగలేదు. మా అంతస్తుకి తగ్గ కుటుంబమేనా అని అడుగుతూ ఉన్నాను. నీకు ముందే చెప్పాను, మా అంతస్తుకి తగ్గ సంబంధాలు మాత్రమే తీసుకురమ్మని. మీకు తగ్గ సంబంధాలను తీసుకుని వచ్చాను. వీళ్ళు ఎంత కట్నమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు తగ్గట్టుగా పెళ్లి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సంబంధం అయితే బాగుంటుందని మీ దాకా తీసుకుని వచ్చాను. అవునా? ఏది అమ్మాయి ఫోటో చూపించండి. అరే, ఎంత అందంగా ఉందో! చాలా అనుకోగా కూడా కనిపిస్తుంది. ఏమంటారండి? అవునవును, నాకు కూడా అమ్మాయి గుణవంతురాలుగా కనిపిస్తుంది. అందులోనూ మనకు తగ్గ సంబంధం అని ఈ పేరయ్య కూడా చెబుతూ ఉన్నాడు. వెంటనే మాకు మీటింగ్ ఏర్పాటు చేయవయ్యా. మేము కలిసి చాలా మాట్లాడుకోవాలి. గోవిందయ్య చెప్పడంతో పెళ్ళిళ్ళ పేరయ్య ధర్మారావు కుటుంబానికి అలాగే గోవిందయ్య కుటుంబానికి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అక్కడికి హైమావతి కూడా రోజాతో కలిసొస్తుంది. పెళ్లి చూపుల్లో రోజా జాహ్నవిని తయారు చేస్తూ ఉంటుంది. ఇదిగో జాను, ఈ లిప్స్టిక్ వేసుకో, చాలా బాగుంటుంది. నేనీ షేడ్ ఏదో బాగున్నట్టుంది. ఇదే వేసుకుంటాను. ఇందులో ఏ కమ్మలు పెట్టుకోమంటావు? ఇదైతే చాలా బాగుంటుంది. అలా రోజా జానుని తయారు చేస్తుంది. చక్కగా తయారైన జాహ్నవి అందరి మధ్యకు వెళ్లి కూర్చుంటుంది. ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. మా కుటుంబానికి బాగా నచ్చింది. ఇలాంటి అమ్మాయి కోసమే మేము వెతుకుతూ ఉన్నాం. చూడండి బావుగారు, మాకు ఈ సంబంధం బాగా నచ్చింది. మరి మీరేమంటారు? నీకు మా అమ్మాయి నచ్చడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. మీ అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. మరైతే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏవండి, ముహూర్తాలు పెట్టే ముందు ఏదో చెప్పాలన్నారుగా, చెప్పండి. అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. చూడండి, మా అబ్బాయి బాగా సంపాదిస్తూ ఉన్నాడు. అందులోనూ బయట మార్కెట్లో వీడికి బాగా డిమాండ్ ఉంది. మొన్న ఈ మధ్య ఒక సంబంధం వచ్చింది. 10 లక్షల కట్నం ఇస్తామని అన్నారు. అసలు నేను సస్సేమీరా ఒప్పుకోలేదు. ఇంత మంచి అబ్బాయికి కేవలం 10 లక్షల కట్నం ఏం సరిపోతుంది చెప్పండి. అందుకే ఓ 25 లక్షల కట్నం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మా బంధువులందరూ బాగా ఉన్నవాళ్ళు. పెళ్లి బాగా ఘనంగా చేయాలి. అదేంటది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదా. ఏంటి లక్ష్మి అది? అదేనండి, సంగీతు, మెహందీ, ప్రీ వెడ్డింగ్ షూటు ఇవన్నీ జరిపిస్తే బాగుంటుందని మేమనుకుంటున్నాం. అలా గోవిందయ్య మరియు లక్ష్మి మాట్లాడతారు. వాళ్లు మాట్లాడిన మాటలకు అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ధర్మారావు సాధారణ మధ్యతరగతి తండ్రి. కాని కూతురి బాగు కోసం ధర్మారావు ఇలా అంటాడు. సరే అండి, మీరు ఎలా అంటే అలానే. మనం ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందాం. అలా ధర్మారావు గోవిందయ్య కుటుంబంతో సంబంధాన్ని ఖాయం చేసుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత గోవిందయ్య తన కుటుంబంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ధర్మారావు తన కూతురు సంతోషం కోసం 25 లక్షల డబ్బుని ఎక్కడ్నుంచి తీసుకొని రాగలడు? ధర్మారావు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అసలు ఏం జరగబోతుంది? ముందు వెనుక ఆలోచించకుండా ధర్మారావు గోవిందయ్య గారి కుటుంబంతో సంబంధం కలుపుకోవటం సరైందేనా? తెలుసుకోవాలంటే
మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.